నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను నాన్న, మీరు ఎలా ఉన్నారమ్మా? నేను చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ చాలా సో మచ్. సంతోషం అమ్మా తల్లి. గురుగారు, ఇప్పుడు కెరియర్లో ఒక సెటిల్మెంట్ అనేది, ఒక జాబ్ అనేది, లేకపోతే జాబ్ తర్వాత ఆటోమేటిక్గా పెళ్ళి అనేది ప్రతి ఒక్కరికి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో వీటి కోసం ప్రత్యేకంగా కొన్ని పూజలు, కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో మంచిగా ఆ జాబ్లో సెటిల్ అవ్వాలి, మంచిగా పెళ్ళి అవ్వాలి అని అంటే ఎటువంటి పూజలు చేయాలి, ఎటువంటి గుళ్ళకు వెళ్ళాలి? చాలా చక్కని ప్రశ్న వేస్తారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. భక్తివన్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. వాస్తవానికి మంచి ఉద్యోగం, మంచి కళ్యాణం, మంచి సంతానం, మంచి వైభవం కలగాలి అన్న పైన చాలా వరకు కూడా అందరికీ అదే కోరిక ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఎంత పెద్ద చదువు చదివినా, ఎంత ఇది చేసినా కూడా ఉద్యోగ ప్రాప్తి రాకపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఎక్కడెక్కడో పోయి ఇంటర్వ్యూస్ ఇచ్చినా ఏదో ఒక చిన్న చిన్న దానిపైన రీమార్క్స్ రావడము, మరి తర్వాత పిలుస్తామని, రీకాల్ చేస్తామనేసి, తర్వాత పంపిస్తామని రకరకాలుగా ఎన్నో రకాలుగా ఉన్నటువంటి బాధలని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇదొక దృష్టిలో పెట్టుకుంటా ఇంట్లో ఒక ప్రెజర్, తొందరగా ఉద్యోగం దొరికితే తొందరగా వివాహం చేసేసి మా బరువు బాధ్యత తీసుకుంటామనేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దీంట్లో అప్పుడే ఎడ్యుకేషన్ ముగించుకున్నటువంటి పిల్లలు, అప్పుడే యుక్త వయసు నుంచి కొద్దిగా యవ్వనంలో వచ్చినటువంటి వయసు, అప్పుడే కొత్త ప్రపంచం చూస్తున్నటువంటి వయసు, ప్రపంచం అంటే ఇంకా ఏంటి పూర్తిగా అర్థం కాని వయసు, సొసైటీలో అటువంటి సందర్భంగా ఎటువంటి ఆలయ దర్శనం చేసుకుంటే మనకి మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అనేసి ఒకటి పోయిద్దాం. మరకత గణపతి ఆలయం లేదా మహాగణపతి ఆలయం. మనకు మహాగణపతి ఆలయం అనేది మనకి చాలా దగ్గరగా అర్దుపులో, సికింద్రాబాద్లో కూడా మహాగణపతి ఆలయం, సిద్ధి గణపతి ఆలయం అన్నట్టు ఉంటుంది. మరకత గణపతి ఆలయం దొరికితే ఇంకా చాలా విశేషం. మరకత గణపతి ఆలయం అంటే ఎలా ఉంటుంది? మాకు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఎందుకు? బుధుడుకు అధిపతి కాబట్టి ఉద్యోగానికి, ధనానికి, ఐశ్వర్యానికి అన్నిటికీ కూడా విశేషమైనటువంటిది ఎవరే అంటే గణపతి. ఆ గణపతిని విశేషంగా పూజారాధన చేసుకొని స్వామిని ఆరాధన చేస్తే చాలా విశేషమైనటువంటి కైంకర్యం కొడుతుంది. ఒక బుధవారం రోజున వారు 11 ప్రదక్షిణ చేసి భగవంతుని బాగా ప్రార్థన చేసుకొని ఓం గంగం గణపతి నమః అని చెప్పిన తర్వాత ఒకటి ఎర్రటి గుడ్డలో, అంటే క్లాత్, మన కర్చీఫ్ టైప్లో ఉంటున్నా పర్వాలేదు, లేదంటే మన బ్లౌజ్ పీస్ సైజు మీద ఉన్నా పర్వాలేదు, అంత మాదిరి ఒక సైజులో చక్కగా అందులో ఎర్రటి కొబ్బరికాయ, బూర్తి అని ఎర్రటి కొబ్బరికాయను, తర్వాత ఎర్రటి అక్షింతలు రూపాయి పావులా పెట్టి పసుపు కొమ్ము వేసి చక్కగా దాన్ని మంచిగా క్లాక్ వైజ్ నుంచి ఫోల్డ్ చేసి ముడుపులాగా స్వామివారికి ప్రార్థన చేసుకొని, మహాగణపతి భగవానే మాకు ఉద్యోగం, మాకు కళ్యాణం తొందరగా కుదిరితే నీ ఆలయానికి వచ్చేసి 108 కొబ్బరికాయలు కొట్టి నివేదన చేసుకుంటాం. ఆయన కొబ్బరికాయ అంటే చాలా ప్రీతి భగవాన్ గణపతికి, చాలా ప్రీతికరమైనటువంటి విషయం. కాబట్టి ఆ ఒక ప్రీతికరమైనటువంటి విషయాల్లో కార్యసిద్ధి కోసం చేయటం వల్ల అది తప్పకుండా ఫలిస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ స్వామి అరులు అంటే ఏంటంటే అనుగ్రహం. ఆ అనుగ్రహం అనేది తీరికంగా అబ్బాయికి దొరికిన తర్వాత ఆ ఉద్యోగం చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం దొరుకుతుంది. ఓకే, నేను తిరిగానండి ఇంకా నాకు దొరకలేదు అన్నట్టు అటు చెప్పకూడదు. 11 రోజులు తిరిగానండి, 11 ప్రదక్షిణ చేశానండి, ముడుపు కూడా కట్టానండి, ఇంకా రాలేదంటే తప్పకుండా భగవంతుడు నీకోసం అంటూ ఏదైనా ఒకటి మంచి ఉద్యోగం చేసి పెట్టి ఉంటాడు. దానికోసం మనం వెయిట్ చేసి చూడాలి. అందుకంటూ ఇంట్లో కూర్చొని ఉంటే కాదు, ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ ప్రయత్నం చేస్తుంటే ఏమవుతుందంటే ఏదో ఒక ఉద్యోగం ఆయనకు దక్కడం అనేది జరుగుతుంది. చక్కటి దక్కిన తర్వాత 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు నెలకు వచ్చేటటువంటి ఉద్యోగం దొరికిందనుకోండి, ఆ వినాయకుడికి ఫస్ట్ జీతంలో స్వామివారికి అభిషేకం అంతా చేసుకొని, స్వామివారికి అవసరమైన పుష్పాలు, పత్రాలన్నీ తీసుకొచ్చి ఉడుములో ఉండ్రాళ్ళు పెట్టుకొని స్వామివారికి చక్కగా
ఆ 108 కొబ్బరికాయ నివేదన చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత కళ్యాణం చేసుకోండి, పిల్లలు కనండి, అన్ని విధాలు ఉన్నట్టు సక్సెస్ఫుల్ అవుతారు. ఓకే. ఓకే గురువుగారు, థ్యాంక్ యూ.